భయం కానీ అదే నా స్కిట్ కి అభయం. మరి దాని వల్ల వచ్చిందా విజయం? అండ్ మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నమస్తే సార్. నమస్తే మేడం. హాయ్ అండి. హాయ్. ఏమండి నేనంటే మీకు ఎంత ఇష్టం? ఎంత ఇష్టం అంటే ఎప్పుడైనా బాగా కష్టాలు వచ్చినప్పుడు చచ్చిపోవాలనిపించినప్పుడు జస్ట్ నీ ఫోటో చూస్తాను అంతే. ఎంత ప్రేమ అండి నేనంటే. ప్రేమ తొక్క భూమి మీద బోడి నువ్వే బతకగలేదు నేనెందుకు బతకూడదని నాకు అనిపిస్తూ ఉంటది. ఎట్టకారమా? పెళ్ళయి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఏమన్నా బండి కొన్నారా? మంచి రోజు చూసి డబ్బులు వచ్చా కొందాంలే మనం. అదే నా కోసం ఏం బండి కొంటారు? నీకైతే ఎడ్ల బండే కరెక్ట్. కనీసం నేను లాగాలంటే 2 ఎడ్లన్నా ఉండాలి కదా. ఆ ఎద్దు గురించి మొద్దు చెప్తుంది. కాఫీ పట్టరా పో. ఎప్పుడు కాఫీ కాఫీ కాఫీ. కాస్త మార్చండి. మార్చాలంతే కదా. వెళ్ళి టీ తీసుకురా. ఓ ఈ ఆడోళ్ళు ఇంతేనమ్మా. ఇంట్లో ఫోన్ ఉంటే చాలు చేతిలో పట్టుకో ఒకసారి ఏదో ఒకటి అలా బుక్ చేసేస్తుంటారమ్మా. అసలు ఈ ఆడోళ్ళు ఉన్నారే మాట్లాడుతుంటే వినిపించుకోవడం ఏంటండి? అసలు వెళ్ళిపోతాను. డెలివరీ టైం అయింది. ఏమే డెలివరీ వచ్చింది. దా దా. వచ్చిందా? నువ్వు ఒకటి ఎప్పుడు ఏం డెలివరీ చేస్తావో తెలీదు. డెలివరీ అంటాడు ఆడు పొట్ట ఎంత ఉంది. తెల్లగినంతకి ఏం బుక్ చేసి వచ్చేవే? మన ఇద్దరికి అవసరమని చాలా ఇంపార్టెంట్ బుక్ చేశా. నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉంది, నా కోసం వాచ్ బుక్ చేసావు కదా? కాదు. షూ బుక్ చేసావు కదా? కాదు. నా కోసం డ్రెస్ బుక్ చేసావు కదా? కాదు. కాదు. మరి ఏం బుక్ చేసావు? పామ్ బుక్ చేసా. పామ్ బుక్ చేసా. పాము బుక్ చేయడం ఏంటే? 6 నెలల్లో నాగుల చవితి వస్తుంది కదా, పాలు పోయాలి కదా అని పాముని బుక్ చేసా. ఊరవతలకి వెళ్తే పుట్లు ఉంటాయి, అక్కడికి వెళ్ళి పాలు పోయొచ్చు కదా. పావును ఏమన్నా ఇంటికి తీసుకొచ్చుకుంటారా? ఇక్కడెక్కడ పుట్లు ఉన్నాయి? అంతా అపార్ట్మెంట్లు కట్టేశారు. అయితే మట్టుకు పావును బుక్ చేస్తావా? ఏం పావును బుక్ చేసావు? మన పక్కింటి రష్మి కట్ల పాము బుక్ చేసిందని ఆవిడ మీద ఒక పుట్ట ఎక్స్ట్రా ఉండాలని చెప్పి రక్త పింజరా బుక్ చేసా. నువ్వున్నావు కదా పెద్ద రక్త పింజర్ లాగా, మళ్ళీ రక్త పింజర్ ఎందుకు బుక్ చేయడం? నువ్వు మొత్తం మూత ఓపెన్ చేసిందో అంటే తప్పించుకుందా? గాలాడాలి కదా అని మూత ఓపెన్ చేసి గాలాడొచ్చింది. కన్నం పెట్టినది గాలి తీసుకుంటది, బయట పాడేసిన గాలి తీసుకుంటది. అయ్యో బాబా ఎక్కడుందో అది. బాబోయ్ రక్తమ్మా రక్తమ్మా అద్దమ్మా అలా పిలిస్తే దానికి వినబడదే. ఏ కన్నంలో ఉందో ఎత్తుకు. పాము బుక్ చేసిందట. పాము డెలివరీ. మళ్ళీ డెలివరీ ఏంటయ్యా? బర్రె ఆర్డర్ పెట్టారండి. బర్రె బుక్ చేసావా? ఎందుకు చేసావు? పాముకి పాలు పోయాలి కదా, ప్యాకెట్ పాలు పడతాయో పడవో అని చెప్పి బర్రెనే బుక్ చేసా. ఇప్పటి నుంచి మెల్లమెల్లగా అలవాటు చేసేయచ్చు. నీ ఆర్గానిక్ హృదయానికి దండమే బాబు. నాకు భోజనం పెట్టినప్పుడైనా ఆలోచించేవా నువ్వు? అలాగే నువ్వు వాడతారే. బర్రె ఎక్కడ ఉంది? ఇంటికి తీసుకెళ్ళిపో, నువ్వు పెంచుకో. హలో బాబు, పావులు పెట్టేవాడే కదా? అర్జెంట్ గా ఒకసారి మా ఇంటికి రావాలమ్మా. నువ్వు పాలు ఎక్కడుందో పట్టుకో, అర్జెంట్ గా ఎత్తుకో. డాన్స్ అంకల్ ఎక్కే ఉంటావు నువ్వు. పిల్లడు భయపడిపోతాడు. పళ్ళు రాలిపోతాయి ఏమనుకుంటున్నావు? కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి. చెయ్యి మీద పాము ఎక్కడుందో ఎత్తుకో. పాము ఎప్పుడు దగ్గర నుంచి చూసారా? అదేమన్నా సెల్ ఫోన్ ఎట్లా దగ్గర నుంచి చూడడానికి? చెప్ప పెట్టకుండా వచ్చారేంటి? చెప్పొస్తే నువ్వు దొరుకుతున్నావా? ఆ పని ఉంది ఈ పని ఉంది అని చెప్పేసి తప్పించుకొని తిరుగుతున్నావు. అందుకే చెప్పకుండా సర్ప్రైజ్ చేశాను. సర్ప్రైజా? నీకు ఇంకో విషయం తెలుసా? లోపలికి రాగానే కీ వేసేసి తాళాన్ని కిటికీ నుంచి బయట వేసాను. మీకు ఇంకో విషయం తెలుసా? 3 రోజుల పాటు ఇంట్లో మనం ముగ్గురం మాత్రమే ఉంటున్నాం. కాదు, 4 ఉంటాం. అమ్మాయి గుడ్ న్యూస్. చెప్పలేదు. పిల్లాడా పిల్ల? పిల్ల. పాము పిల్ల. పాము పిల్ల.
పాంపిలేటి మీ కూతురు ఉంది కదా, కుదురుగా ఉండదు కదా, ఆన్లైన్ లో పావును బుక్ చేసి చచ్చింది, అది ఇంట్లోకి వచ్చింది. ఈడెవడు వానపాములో ఉణుకుతున్నాడు? ఈడే పావును పట్టుకోవడానికి వచ్చాడు. ఎందుకు ఉణుకుతున్నావు రా? పాము పట్టుకో. ఏడవకరా, పాము ఎక్కడుందో ఎతకరా. పాము ఎతుకుతున్నావా? బీడి ముక్క అడిపోయింది, అది ఎతుకుతున్నావా? ఎత్తుకో. ఇల్లు ఏదైనా పని ఉంటే చాలా టెన్షన్ గా ఉంది, సాంగ్స్ అని పెట్టొచ్చు కదా. ఒరే నువ్వు టీవీలు చూడడానికి వచ్చావా ఇక్కడ నువ్వు? అది కాదలడు, నాకు కూడా కొద్దిగా టెన్షన్. బాబోయ్ సార్ నేను మంచి సింగన్ సార్. సరే పాడు చావు. పాములా నన్ను ఆగమం చేసింది. పాములో కాదురా, రాములో రాములా అని పాడాలి. పాము ఉందారా అక్కడ? పాము లేదు సార్. మరి అలా పగల కూడా చేయటరా ఫ్రిడ్జ్ అంతా? పాము అంతే చచ్చిపోద్ది కదా అని చెప్పి 50,000 మా మామగారి దగ్గర 50,000 తీసుకుని ఫ్రిడ్జ్ కొన్నాను. లచ్చ కదా అంటే అది. ఆగండి, ఆ పాము బయటికి ఎలా రావాలో నాకు బాగా తెలుసు. మరి ఇందాక నుంచి ఆనియన్స్ కొత్తనావా? నేనే గనక పతివ్రతనైతే నా రక్కమ్మ బయటికి దిగి రావాలి. అడగల గొడుగున పొడమిని పొదిగిన స్వామి కలేరా, అడకలు పరిచిన తనువున హరిగల తండ్రి దిగిరారా, శరణురా కరుణతో కదలిరా. ఇంట్లో ఉన్న పిండి అంతా నా మీద కొట్టేవే. పాము ఉందో లేదో, ఎక్కడుందో. డెలివరీ మళ్ళీ ఏం బుక్ చేసి వచ్చిందిరా? మళ్ళీ చిన్న మిస్టేక్ జరిగింది సార్. మిస్టేకా? మీకు రావాల్సిన పార్సల్ వేరే దగ్గరికి వెళ్ళింది, మీకు ఖాళీ పార్సల్ వచ్చింది సార్. నన్ను క్షమిస్తే ఆ డబ్బా ఇస్తే నేను తీసుకుని వెళ్ళిపోతా. ఖాళీ డబ్బా ఏం చేసుకుంటాలో వెళ్ళు. తీరా మొత్తం 1,00,000 రూపాయలు తీసి చెప్తాను. పాము పేరు చెప్పి పాత్ర పగల కూడా చెవును పే. ఒరే దరిద్రుడా, మళ్ళీ దాని ఇంట్లోకి ఇసిరి చచ్చావేంట్రా? అసలే నాకు 2 రోజులు నిద్రలేదురా. నా వల్ల కాదు. అవునండి. ఇగో మీ ముగ్గురు కలిసి పాము ఎక్కడుందో ఎతకండి, నేను వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వస్తాను. ముఖం అంతా కొట్టేసింది. ఎదుగుదాం పదరా. అవును నాకు డౌట్ రా. ఏంటండి ఇప్పుడు పాము కాటైతే ఫస్ట్ ఏం చేయాలి? నొరక్కేసుకున్నా. స్నానం చేస్తే ఎంత హ్యాపీగా ఉంది తెలుసా? మా ఆవిడ ఎప్పుడు బాత్రూమ్ లో తువ్వాలు పెట్టదు కానండి, ఈ రోజు అరక్కూడనే బాత్రూమ్ లో తువ్వాలు పెట్టింది. ఏదో నా చేతిలో పావున్నట్టు అలా అరుస్తారేంటి? వెనకాల దిక్కు నువ్వే కదా పాము బుక్ చేసిన నువ్వు మాట్లాడుకుంటూ వెళ్ళి చెప్తాను. అంటే బయట పాము ఉంది కదా సార్. బయట పావున్నా నాకు అనవసరం, దాన్ని తొక్కుని వెళ్తావో పట్టుకుని వెళ్తావా? మీ అమ్మాయిని తీసుకుని ఇంటికి వెళ్ళు. అంటే గుడ్ న్యూస్ ఎక్కడే ఉంటే గుడ్ న్యూస్ కాదు, ఇంకో పావును బుక్ చేస్తుంది అనుకోండి. శివాజీ గారు. రాఘవ బాగుంది. రాఘవ అందరు బాగా చేశారు. నైస్, అందరు బాగా చేశారు. ఖుష్బు మ్యామ్. బాగుంది, నైస్ కిట్, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. జడ్జెస్ కోర్స్ పరిస్థితి ఏంటి శివాజీ గారు? The judges Rocket Raghav and team ki chase scores full scores 20 out of 20. ఎందుకంత డల్ గా ఉన్న రీజన్ ఏంటో చెప్పండి. మన స్కిట్ లోని కొద్దిగా స్పాంటేనిటీ కావాలి శివ. స్పాంటేనిటీ అంటే వచ్చేసా ఇదే మనకు కావాలి. స్పాంటేనిటీ వచ్చారు కదా, మళ్ళీ డల్ అయ్యారేంటి? స్కిట్ లో అన్ని బాగున్నాయి కదా, కొద్దిగా డ్రామా కావాలి శివ. డ్రామా అంటే
అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్ అమ్మా ఓకే ఓకే హ్యాపీ కానీ మరి ఎంత పెద్ద డ్రామా అవసరం లేదమ్మా కొద్దిగా చిన్న డ్రామా. పర్ఫార్మెన్స్ తో చంపేస్తున్నావే. సరిపోయింది మళ్ళీ డల్ అయ్యారండి సార్. డ్రామా కూడా వచ్చింది కదా. డ్రామా ఉందండి, స్పాంటేనిటీ ఉంది, కొద్దిగా ఎవడో మిమిక్రీ చేసేవాడు ఉంటే బాగుంటది కదా. కరెక్ట్. ఇప్పుడు మిమిక్రీ అంటే మనకు వచ్చేసానండి. ఇప్పుడు మన టీంలో అందరూ సరిపోయారు కాబట్టి ఇంతవరకు ఒక టీంతో చేశాను, ఇప్పుడు అంతా ఒక కొత్త టీంతో చేస్తాను కాబట్టి సరికొత్త ఆలోచనలతో సరికొత్త స్కిట్లతో మిమ్మల్ని ఇంకా తెగ నవ్వించేస్తామండి అంతే.